వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ స్వీట్ రెసిపీ అయిన బెల్లం కుడుములు. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తయారీ విధానం చూద్దాం. ముందుగా తడి బియ్యం పిండిని తీసుకోవాలి. తడి బియ్యం పిండి తయారీ విధానం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వబడింది. ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత తడి కాటన్ క్లాత్లో బియ్యం పిండిని తీసుకోవాలి. అన్ని వైపులా క్లోజ్ చేసుకుంటూ గట్టిగా కట్టాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఓపెన్ చేసి ఆవిరి పట్టించుకున్న బియ్యం పిండిని ప్లేట్లోకి తీసుకోవాలి. గరిటెతో కానీ లేదా చేతితో కానీ ఉండలు లేకుండా నలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా నలిపిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, బెల్లం 1 కప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కల బదులు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ పైన తడిగుడ్డ కానీ లేదా అరిటాకుని పెట్టుకోవాలి. లేకపోతే ఆవిరి పట్టిన తర్వాత కుడుములు ప్లేట్కి అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా బెల్లం మిశ్రమాన్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా ప్రెస్ చేసుకుని కుడుముల్లాగా రెడీ చేసుకుని 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఇవాల్టి మన స్పెషల్ అండ్ స్వీట్ రెసిపీ బెల్లం కుడుములు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.